ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములు మీ అందరికీ శుభవందనాలండి. ఈ ఉదయకాల సమయంలో 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. మారు మనస్సు పొందిన కొరింథీయు సంఘానికి దేవుడు ఇక్కడ పలుకుచున్నాడు, ఈ వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏ పరిస్థితులు వాళ్ళు ఉన్నారండి? శ్రమను అనుభవించేటువంటి పరిస్థితులు. కానీ దేవుడు వాళ్లను ఉత్తేజపరుస్తున్నాడు, ఉజ్జీవపరుస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు? క్షణం మాత్రం ముందు ఈ యొక్క శ్రమను గురించి నువ్వు భయపడవద్దు, ఇది గొప్ప మహిమను తెచ్చును, గొప్ప సంతోషాన్ని తెచ్చును. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందిన దేవుని బిడ్డలు దేవుని యొక్క రక్తముతో కడుగుబడిన దేవుని బిడ్డలుగా ఉంటున్నారు, నీతిమంతులుగా ఉంటున్నారు. ఎవరండి నీతిమంతులు? దేవుని యొక్క రక్తముతో కడుగుబడిన దేవుని బిడ్డలు నీతిమంతులుగా ఉంటున్నారు. ఈ రోజులో కూడా మీరు ఉపద్రవాన్ని అనుభవిస్తున్నారా? శ్రమను అనుభవిస్తున్నారా? ఎవరైతే మీకు ఉపద్రవాన్ని ఇస్తారో, ఎవరైతే మీకు శ్రమ కలుగజేస్తారో, ఎవరైతే మీ జీవితంలో గొప్ప కన్నీటికి కారణంగా ఉన్నారో వాళ్ళనే దేవుడు మీకు ఆశీర్వాదంగా మార్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది. వాళ్ళనే దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదంగా మార్చును. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు దేవుని బిడ్డల్ని చేయి వదిలే దేవుడు కాదు. నీతి మంతులను ఆయన చేయి వదిలాడు అనేది చరిత్రలోనే లేదు. ఈ ఉదయకాల సమయంలో కన్నీటితో, వేదనతో, బాధతో, వ్యాధితో ఒకవేళ మీరు అవస్థపడుతూ అయ్యో అయ్యో నా భారాన్ని ఎవరు ఎరుగుదు, నాకు ఎవరు సహాయం చేద్దురు అని బాధతో ఉన్నారా? ఇది వరకు సహాయం చేసిన దేవుడు ఇంకనో దేవుడు సహాయం చేయడు. మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చదు. దేవుడు వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా మిమ్మల్ని నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ ప్రభువానికి స్తోత్రములైనా ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే కళ్ళు మూసిన దేవా ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో వీళ్ళని ఆశీర్వదించండి. మీ రక్తకోటలో దాచుకోండి, దీవించండి. వీళ్ళ కన్నీటిని తొడవండి. వీళ్ళ శ్రమలను, వీళ్ళ ఉపద్రవాలను, వీళ్ళ కష్టాలను మార్చండి నా దేవా. మీ సమాధానంతో, సంతోషంతో వీళ్ళను నింపండి నాయనా. వీళ్ళ చిందిన కన్నీరు చాలు, వీళ్ళ పడిన పోరాటం, వీళ్ళ పడిన కష్టాలు చాలు. ఈ రోజే ఒక అద్భుతాన్ని చేయండి నాయనా. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.